జ్వరానికి, దగ్గుకి, జలుబుకి ఇది మంచి రెమెడీ అని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఏంటా అనుకుంటున్నారా? ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ఈ చికెన్ సూప్, సో ఇది నేను చెప్తున్న విషయం కాదు, డాక్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు మనకంటే చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో మనకు తెలుస్తుంది, కానీ చిన్నపిల్లలకి ఎలా చేస్తామన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మా బాబుకి అయితే ఫీవర్ వచ్చింది. సో వాడికి నేనైతే 2-3 డేస్ నుంచి చికెన్ సూప్ కంటిన్యూస్గా చేసి పెడుతున్నాను. దీనికోసం అయితే నేను కొంచెం చికెన్, ఒక క్యారెట్, కొంచెం జీలకర్ర, చిన్న పసుపు అండ్ చిన్న ఉప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే బేబీస్ అది ఎంతవరకు తీసుకోగలరో చూసి, కొంచెం ఘాటు ఉంటుంది కదా దాన్ని బట్టి యాడ్ చేయండి. నేనైతే ఇవి యాడ్ చేసుకున్నాను. సో చికెన్ని, క్యారెట్ని చిన్న పీసెస్గా చేసేసుకున్నాను. కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో ఇవి వేసుకుంటున్నాను. చికెన్, క్యారెట్ అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. సో అయితే ఇది మీరు కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే తక్కువే ఉంది కదా క్వాంటిటీ అని చెప్పి ఇలా డైరెక్ట్గా ఉడికించేస్తున్నాను. దీనితో పాటు మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చాలా, లైక్ బీన్స్, కాలీఫ్లవర్, మీ ఇష్టము ఏముంటే అది అవైలబిలిటీలో. పసుపు మాత్రం జస్ట్ చిన్నదే వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. పేరెంట్స్కి వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టైమ్స్ అంటే పిల్లలకి బాగాలేనప్పుడే. ఎందుకంటే వాళ్ళని అలా నీరసంగా చూస్తే మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. సో వీళ్ళు ఎప్పుడు రికవర్ అవుతారు అన్న టెన్షన్ అయితే ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది. బేసిక్గా వాళ్ళ బాడీలో ఏమవుతుందో తెలియదు, వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయలేరు. పిల్లలు ఎంత అల్లరి చేసినా పర్లేదు, కానీ వాళ్ళు మాత్రం అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. అదే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సో కొంతసేపటికైతే నేను చూసేటప్పటికి ఇలా ఉడికింది. నేను స్పూన్తో టెస్ట్ చేస్తున్నాను మెత్తగా అయిందో లేదా అని. అది ఇంపార్టెంట్, చూసుకోండి. చికెన్ పీసెస్ మెత్తగా అయిపోవాలి. సో మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసి మొత్తాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటాను. మిక్సీ జార్లో తీసుకున్నాక మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు, థిక్గా ఉంటేనే బాగుంటుంది. అది వాళ్ళకి కొంచెం బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ సాల్ట్ అది ముందే చెక్ చేసుకోండి. ఇది 8 months ప్లస్ బేబీస్ నుంచి పెట్టచ్చు అనమాట. ఏ టైంలో అయినా పెట్టచ్చు. అండ్ డేకి 1 టైంకి లిమిట్ చేయండి. చికెన్ ఫ్రెష్గా ఉందో లేదో స్టార్టింగే చూసుకోండి, ఎందుకైనా మంచిది. కరెక్ట్గా సూప్ రెడీ అయ్యే టైంకి తనే పడుకొని లేచిపోయాడు. అమ్మాయి లేచాడు అనుకున్నాను, కానీ అదే టైంకి కాలింగ్ బెల్ రింగ్ అయింది. చూస్తే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు వచ్చారు, తనైతే ఆడుకుంటామని. నేను అన్నాను ఒక 10 minutesలో రండి, ఇప్పుడు తనే ఫుడ్ తింటాడు, తర్వాత ఆడుకుందరుగానంటే ఓకే అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వీడు మాత్రం ఇంకా టాంట్రమ్స్ మొదలు పెట్టాడు. వాళ్ళతో ఆడుకుంటానని ఒకటే ఏడుపు. ఫైనల్గా ఏదో చెప్పి మొత్తానికి ఫుడ్ అయితే ముందు పెట్టేశాను. దాని తర్వాత ఆడుకుందుగానని చెప్పాను, సైలెంట్ అయ్యాడు. మీ పిల్లలు కూడా ఇలా మారం చేస్తారా?